నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ని ప్రకటించడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పేరుతో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో ఈ జోన్ ఏర్పాటవుతుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోని వాల్తేర్ డివిజన్ని 2 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్లో, మరో భాగాన్ని రాయగఢ్ డివిజన్లో కలుపుతారు. వాల్తేరు డివిజన్ ఎత్తివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్ మసిబూసిన మారేడుకాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలాగా కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో కొత్త రైల్వే జోన్ లాభ నష్టాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చందు సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ ఏపీ రెరా సభ్యులు, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. సాంబశివరావు గారు, కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే జోన్ని ప్రకటించింది. కానీ హర్షాతిరేకాల కంటే విమర్శలు ఎక్కువయ్యాయి. దీన్ని ప్రభుత్వం ఎలా చవిచూస్తుంది? పునర్విభజన చట్టంలో ఇచ్చినటువంటి ప్రధానమైన హామీల్లో విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం అనేది ఒకటి. 5 సంవత్సరాల పాటు తాత్సారం చేసి ఎలక్షన్స్ ముంగిటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ అనౌన్స్మెంట్లో మనకి మంచి ఎంత జరిగిందో తెలియదు, కానీ నష్టం అయితే డెఫినెట్గా జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్స్ని కలుపుతూ ఈ కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నామని, అలాగే అనాదిగా ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ని 2 భాగాలు చేసి ఒక వంతు మనకి, 2 వంతులు రాయగఢకి ఇస్తున్నట్టుగా ఈ ప్రకటన వచ్చింది. మనం కోరుకున్నది ఏంటంటే ఈ 3 డివిజన్స్తో పాటుగా వాల్తేరు డివిజన్ కూడా 4 డివిజన్లతో కలిసినటువంటి ఒక జోన్ కావాలని, అది విశాఖపట్నం కేంద్రంగా ఉంటే మనకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మనం కోరుకున్నాం. సో ఇక్కడ ప్రభుత్వం కానీ సామాన్య ప్రజానీకం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఈ డొల్లతనాన్ని కూడా గమనిస్తున్నారు. అదే మీరు వాయిస్గా వింటున్నారు, ప్రజా వాయిస్గా. ఇప్పుడు వాల్టేరు డివిజన్లో మనకి అధికంగా గూడ్స్ అండ్ సర్వీసెస్లో వచ్చే ఆదాయాన్ని రాయగఢకి ఇచ్చారు. సరే, అది కూడా మన పొరుగు రాష్ట్రం, వాళ్ళకు ఒక డివిజన్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ ఉన్నాయి, అది వేరే అంశం. కానీ మన డివిజన్ని విడగొట్టి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కొత్తగా డివిజన్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు జోన్ అయితే వచ్చింది, కానీ ఆ జోన్కు ఉన్నటువంటి ప్రధానమైన ఆదాయ వనరులను తీసేసిన తర్వాత ఈ జోన్కంటూ ప్రత్యేక కేటాయింపులు ఎంత ఉంటాయో ఫ్యూచర్లో మనకు అర్థం కాని పరిస్థితి. దానికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి హామీ కూడా వాళ్ళు ఏమి నిన్న ప్రకటనలో తెలియచేయలేదు. సో చట్టంలో ఉన్నటువంటి హామీని నెరవేర్చారా, చట్టంలో ఉన్న హామీని వక్రీకరించారా అనే సందిగ్ధంలో ఎక్కువ మంది ఈ కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందనే భావనలో ఉన్నారు. కొంత మేలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఈ భావన అనేది చాలా బలంగా కనిపిస్తుంది. కాబట్టి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, నిరసిస్తున్నారు. సో ఎప్పటికైనా సరే మాకు వాల్తేర్ డివిజన్ పూర్తిగా ఉంటూ ఆ డివిజన్తో కలిసి 4 డివిజన్లతో కలిసినటువంటి జోన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. గోపాలకృష్ణ గారు, విభజన హామీల్లో అతి సున్నితమైనది, మరో కీలకమైన అంశంగా ఈ రైల్వే జోన్ ఏర్పాటును మొదటి నుంచి గుర్తిస్తున్నారు. 4.5 ఏళ్ల వరకు నాంచి ఎన్నికల సమయంలో ఇలా ప్రకటించడాన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు అంటారు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో షెడ్యూల్ 13 సెక్షన్ 8లో ఈ రైల్వే జోన్ అనేది ఒక ప్రధాన అంశం, అన్ని అంశాలతో పాటు. మనం దీని హిస్టరీ తీసుకుంటే కనుక 96 దేవేగౌడ్ గారు ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ని ఆయన ప్రారంభించారు. దీంట్లో మొత్తం ఎంటైర్ ఒరిస్సా, అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 3 జిల్లాలు, తర్వాత ఛత్తీస్గఢ్లో వచ్చేసేసి దాంతవాడ అండ్ బస్తరు, అట్లా ఈ ఒక మిళితమయ్యి దాన్ని చేశారు. విశాఖపట్నం పోర్ట్ ఉండటం వల్ల మేజర్ ఇన్కమ్ ఆ గూడ్స్ ట్రాఫిక్ మీద మనకు వైజాగ్ డివిజన్లో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రధాన అంశం వైజాగ్ని కొంత పార్ట్ని ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళ రెసిస్టెన్స్ కానీ వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ కానీ ఒరిస్సా గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ పొలిటికల్ ఇష్యూ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చట్టంలో పెట్టింది, బీజేపీ బలపరిచింది. దాని తర్వాత వచ్చే పరిణామాలని ఆలోచించకుండా తొందరగా చట్టాలు చేయటం వల్ల ఇది కూడా ఒక ఇబ్బందికరమైన పరిణామం
సంభవించినది. అయితే దాన్ని పొలిటికల్ ఇష్యూని ఫాస్టెస్ట్గా చేయాలనంటే, విభజించబడిన రాష్ట్రానికి న్యాయం చేయాలనంటే ఆ కంటిన్యూటీ ఆఫ్ ది కమిటీ మీటింగ్స్ కమిటీ వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేయనండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ పదే పార్లమెంట్లో చర్చ అంశాన్ని లేవనెత్తనియండి, వాళ్ళకి ఇంటెన్షన్ ఉన్న కొన్ని పొరుగు రాష్ట్రాలని సాటిస్ఫై చేసి అందరినీ కూడగట్టుకొని చేద్దామనే ఒక సదుద్దేశంతో చేస్తూ అది ఫాస్ట్ ట్రాక్లో తీసుకెళ్లకుండా డిలే చేయటం వల్ల ఇప్పటికీ ఒక పొలిటికల్ నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే జోన్ ఇచ్చిన తర్వాత సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న కొన్ని డివిజన్స్ని తీసుకెళ్ళి ఇటు గుంటకల్లు విజయవాడ డివిజన్ కానీ అటు వాల్టేర్ని కొంత పార్టీని అటు కలపటం వల్ల కానివ్వండి, ఈ యొక్క ప్రాసెస్ అంతా ఎలా అవుట్కమ్ వస్తుందనేది చూస్తే కానీ మనం కరెక్ట్గా చెప్పలేం. ఎందుకంటే మేజర్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడున్నాయి, బడ్జెట్ ఇంకా ఫర్దర్గా వచ్చే గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టాల్సిందే తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి ఈ డివిజన్ చేసిన తర్వాత ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం చేయటానికి అవకాశాలు లేవు. 7,000 కోట్ల రూపాయలు వాల్టేర్ డివిజన్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తున్నప్పుడు మీకు ఇంకో ప్రధానాంశం ఏంటంటే న్యాయం ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు అక్కడ కేకే లైన్ ఆ ఏరియా నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఐరన్ ఓరు ఇప్పుడు దాని కొత్త లైన్ ఒకటి వేస్తున్నారు విశాఖపట్నానికి. అది సుమారు 450 కిలోమీటర్ల మేరకు భూభాగాన్ని 3 రాష్ట్రాల్లో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ రెవెన్యూని హక్కు కోల్పోకుండా దాన్ని షేరింగ్ ప్యాటర్న్ కూడా ప్రపోర్షనేట్గా చేస్తే కొంతవరకు న్యాయం జరుగుతుంది. అట్లాగే ఇటువంటి అంశాలని ఇట్లా ఇప్పుడు డబ్లింగ్ లైను గుంటూరు టు గుంతకల్లు దానికి ఫండ్స్ త్వరితగతినివ్వాలి. ఇవన్నీ కనుక చేస్తే ఈ చేసిన జోన్కి ఏమైనా న్యాయపరంగా వాళ్ళు ఇచ్చినందుకు సార్థకత, అట్లాగే ఈ డివిజను, అట్లాగే ఉద్యోగాల యొక్క పెంపు, ప్రజల యొక్క కోరికను న్యాయం చేసినట్టు జరుగుతుంది. లక్ష్మీనారాయణ గారు, సాంకేతిక విషయాలను కాసేపు పక్కన పెట్టేస్తే సామాన్య ప్రజలు అనుకునేది ఒక జోన్ ఏర్పడితే ఆదాయంలో వాటా పెరిగిద్దని, ఉద్యోగాలు వస్తాయని ఆశపడతారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ విభజన ఏదైతే జరిగిందో, కొత్త జోన్ ఏర్పాటు ఏదైతే మనం చూస్తున్నామో, దానివల్ల నిజంగా ఆంధ్రాకి ఉద్యోగాలు కానీ లేదంటే ఆదాయంలోని వాటా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకి రైల్వే జోన్ను ప్రజలు హక్కుగా డిమాండ్ చేశారు. 4.5 సంవత్సరాల విలువైన కాలాన్ని వృధా చేసి ఇప్పుడు ఒక రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ రాజకీయ నిర్ణయాన్నే 4 సంవత్సరాల క్రితమే ప్రకటించి అమల్లోకి తెచ్చి ఉండవలసింది. ఇప్పుడు చేసినటువంటి ప్రకటన అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. వారం రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రాబోతున్నదని అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అసలు ఇప్పుడు రైల్వే మంత్రి పియూష్ గోయల్ గారు చేసిన ప్రకటన ఆచరణలోకి వస్తుందా అనేటువంటి సందేహం నాకైతే ఉన్నది. ఇంతవరకు ఏం చెప్తూ వచ్చారు? ఫీజిబిలిటీ లేదు, రైల్వే బోర్డు ఒక కమిటీ వేసింది, అధ్యయనం చేసి ఫీజిబిలిటీ లేదు అంటూ చెబుతూ వచ్చారు. మరి దానికి ఇప్పుడు సంతృప్తికరమైనటువంటి సమాధానం ఫీజిబిలిటీ ఏ విధంగా వస్తుందో చెప్పి రైల్వే బోర్డును సంతృప్తిపరిచి ప్రకటన చేశారా? నిజంగా అది చేసుంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికేది. దాదాపు 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సముపార్జించి పెడుతున్నటువంటి వాల్టేర్ డివిజను ఏదైతే రవాణా మీద వచ్చేటువంటి ఆదాయం ఉన్నదో, ఇనుప ఖనిజాన్ని ప్రధానంగా రవాణా చేయడం ద్వారా సంపార్జించే డబ్బు అంతా కూడా ఆదాయాన్ని ఈరోజు రాయగఢ్ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేసి దానికి బదలాయించడం జరుగుతున్నది. విశాఖపట్నానికి అందులో వాటా ఇస్తున్నట్టు కానీ ఏమాత్రం ప్రస్తావన లేదు. కేవలం ప్రయాణికుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం మాత్రమే వస్తుంది. విశాఖపట్నం డివిజన్ కేంద్రంగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు సహజంగానే విశాఖలో ఉన్నాయి కాబట్టి అవి ఉంటాయి. అవి తీసుకెళ్ళలేరు కదా. ట్రైనింగ్ శిక్షణా కేంద్రం కావచ్చు, ఇంకోటి ఏవైనా కానీ కార్యాలయం ఇవన్నీ ఉంటాయి. ఈ పని ఒకటి చేసే ముందు అందరితో ఆలోచించి మరి ఆదాయం ఫీజిబిలిటీ లేదన్నటువంటి ఈ జోన్కి ఏ విధంగా ఫీజిబిలిటీ తీసుకురావడానికి
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆలోచన చేసింది, ప్రతిపాదనలను రూపొందించిందనేది బహిరంగపరచాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చెప్పినటువంటి దానికే ముందు సమాధానం చెప్పాలి. రెండవది, ఒడిశా వెనుకబడినటువంటి రాష్ట్రం, రాయగఢ్ అక్కడ డివిజన్ ఏర్పాటు చేసి దాన్ని బదలాయించడంలో అది సమర్థనీయం, ముమ్మాటికి సమర్థనీయం. అదే సందర్భంలో ఇవాళ కుర్దా రోడ్డు డివిజన్లో ఉండేటువంటి శ్రీకాకుళం భాగాలని వాటిని తొలగించి విశాఖ ఏదైతే ఇప్పుడు వాల్తేరు డివిజన్ ఉన్నదో దాన్ని యథాతథంగా కొనసాగిస్తూ అక్కడ ఆ భాగాలని అందులో చేర్చి ఉండవలసింది. వాల్టేర్ డివిజన్ను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడిందో కూడా చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో భాగమైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి భాగాన్ని కుర్దా రోడ్డు డివిజన్లో ఒడిశా దాంట్లో కొనసాగిస్తూ ఇక్కడ రాయగఢ్ ప్రాంతాలకు సంబంధించిన దాన్ని మాత్రం వేరే డివిజన్ ఏర్పాటు చేసి అక్కడ కలిపినప్పుడు ఈ భాగాలను తీసుకొచ్చి ఇక్కడ కలపాలి కదా. ఆ కలిపి వైజాగ్ యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగించుండొచ్చు కదా. వాటిని తీసుకొచ్చి విజయవాడ దాంట్లో డివిజన్లో ఎందుకు కలపాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనే దానికి కూడా రైల్వే మంత్రి సమాధానం చెప్పాలి. సాంబశివరావు గారు, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలోవి వాటిని అమలు చేయటంలో ఒక అడుగు పడింది ముందు అనుకుందాం. మిగతా హామీలను ఏ విధంగా అమలు చేయాలంటారు? రైల్వే జోన్ ఇవ్వాల్సినప్పుడు రైల్వే జోన్ ఇవ్వాలి. మళ్ళీ దాంట్లో ఈ కండిషన్స్ పెట్టేసి ఉన్న జోన్ని, ఉన్న డివిజన్ని మనకి ఒక భాగం ఇచ్చి రాయగఢలో 2 భాగాలు కలపడం అనేది నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఈ తెలుగు ప్రజలకు ఎలాంటి సమ్మతి ఉండదు. రెండవది, ఈ ఒక్క డివిజన్ చేయడానికి, ఈ డెసిషన్ తీసుకోవడానికి, జోన్ అనే డెసిషన్ తీసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. అంటే ఈ పద్ధతిన ఇదే ప్రభుత్వం గనక, ఇదే భారతీయ జనతా పార్టీ గనక కంటిన్యూ అయితే పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలన్నిటినీ వీళ్ళు నిజంగా రియలైజ్ చేయడానికి, తీర్చడానికి, అమలు చేయడానికి ఎన్ని దశాబ్దాలు పట్టుద్దో ఇట్స్ ఎవ్రీబడీస్ గెస్. కాబట్టి పునర్విభజన చట్టం ఒక 10 సంవత్సరాలు టైం ఇచ్చి ఆ 10 సంవత్సరాల్లో అన్ని అంశాలని మీరు కేటగోరికల్గా రిజాల్వ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలని అన్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ 5 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో మనం ఎన్నో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి వాళ్ళు సహాయపడవచ్చు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచించట్లేదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రగాఢ విశ్వాసం. అంతా క్లియర్గా ఉన్న జోన్ విషయంలోనే వాళ్ళు 5 సంవత్సరాలు తీసుకుని, వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా పొలిటికల్ మోటివేషన్తో తీసుకున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ కొత్త రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడే విధంగా ఏమాత్రం లేదనేది మా భావన. వాల్తేరు డివిజన్లో ప్రధానంగా మనకి వచ్చే ఆ ఆదాయ వనరుల్ని వేరే డివిజన్ రాయగఢ్కి ఇస్తూ, ఒరిస్సాకి ఇస్తూ, మనకి ప్యాసింజర్ రెవెన్యూతో కూడినటువంటి ఆ మిగిలిన భాగాల్ని విజయవాడ డివిజన్లో కలుపుతూ, గుంతకల్లు, గుంటూరు, విజయవాడని మాత్రమే ఒక జోన్గా ఏర్పాటు చేయడం అనేది ఇది కాదు మనం అనుకున్నది, ఇది కాదు విభజన చట్టంలో రాసింది. దీన్ని ఒక పొలిటికల్ స్టేట్మెంట్గా చూస్తున్నారే కానీ కొత్త రాష్ట్రానికి తోడ్పడే ఒక మంచి నిర్ణయంగా అయితే చూడలేదు. ఇక్కడ విచిత్రం అండి, మనం రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఏమన్నా పాత రాష్ట్రం అన్నారు, తెలంగాణని కొత్త రాష్ట్రం అన్నారు. ఒక మేజర్ సిటీ హైదరాబాదు కొత్త రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఆ రోజున కూడా మన అందరూ కూడా ఈ కోస్తా ఆంధ్ర ప్రజలందరూ చాలా బాధపడ్డారు. ఇవాళ అదే మోసలో ఒక జోన్ అయితే ఏర్పాటు చేశారు, ఉన్న డివిజన్ని తీసేశారు. అంటే డివిజన్ లేని జోను మొట్టమొదటిసారిగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో డివిజన్లోని లేని జోన్ అంటే మన విశాఖపట్నం జోనే. ఇది కూడా ప్రశ్నార్థకమే. వాళ్ళ ఇంటెన్షన్స్ ఆర్ క్వశ్చనబుల్. సో ఇలా కాకుండా చిత్తశుద్ధితో విభజన చట్టంలో ఉన్న అంశాలని వాళ్ళు వెంటనే అమలు చేయాలని, ఈ రాష్ట్రానికి ఆదుకోవాలని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. గోపాలకృష్ణ గారు, సాధారణంగా ప్రధాన కార్యాలయం ఉన్న చోట ఒక డివిజన్ ఉంటుంది, ఏ జోన్లో అయినా సరే. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ ప్రధాన కార్యాలయం ఉన్న చోట డివిజన్ లేదు. సరే, ఇది ఒక లోపాన్ని పక్కన పెడితే ఈ విభజన వల్ల ఏ విధమైనటువంటి లాభాలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది? అసలు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సౌత్ కోస్ట్ ఈ డివిజన్, రైల్వే డివిజన్ వచ్చిన తర్వాత భువనేశ్వర్ హెడ్ క్వార్టర్గా మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే ఫంక్షన్ చేసాం. ఇక్కడ వచ్చేపటికి మీరు అన్నట్లుగా బిల్డింగ్స్ కానీ హెడ్ క్వార్టర్ కానీ లేకుండా డివిజన్ చేయటం జరిగింది. అది అనివార్యం, అది ఎవరు ఏమీ చేయలేరు. వాల్టేర్ డివిజన్ కావాలి అని మనం కోరుకున్నప్పుడు అయితే
ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే మనకు రావాల్సిన హక్కుల మేరకు విభజన చట్టంలో క్లారిటీ లేదు కాబట్టి, క్లియర్గా చెప్పలేదు కాబట్టి, ఇప్పుడు వడ్లమూడిలో ఒక 123 ఎకరాలు, మధుసర్వల్స్లో కూడా ఒక 52 ఎకరాలు ఈ రైల్వే ల్యాండ్ ఉంది. ఈ కట్టడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి వాళ్ళు సమకూరుస్తారు, ఎలాగో ఆ ప్రాబ్లం రాదు, అయితే కొంత టైం తీసుకుంటుంది. అదేవిధంగా మనం మేజర్ ఆస్పెక్ట్ గూడ్స్ ట్రాఫిక్ రెవెన్యూ షేరింగ్ వచ్చేపటికి మనకి కిరండల్ కానీ అటు బచ్చేలి కానీ ఇటు బెలడేలా మైన్స్ నుంచి లింక్ అయ్యే ఆ కొత్త వలస రూట్ ఉంది చూసారు, అది కొత్త లైన్ ఒకటి ప్రపోజల్లో ఉంది, అది జరుగుతుంది కూడాను. ఆ రెవెన్యూ షేరు నేను ఇందాక చెప్పినట్టుగా దామాషా ప్రకారం కనుక మనం పంచుకోగలిగితే దానికి కొంత న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ రైల్వే ఇప్పుడు మనకి ప్యాసింజర్ ట్రాఫిక్స్లో లాస్ వస్తుంది, అది హ్యూమన్ రిసోర్సెస్ కావాలి కాబట్టి అది ఇన్వెటబుల్. దాన్ని పక్కన పెడితే ఈ రెవెన్యూ షేరు పోర్టు ఎక్కువ ప్రదేశం మన వైజాగ్లో ఉంది, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ ఉంది. రేపు పొద్దున వాళ్ళ డిమాండ్స్ కూడా రైజ్ చేస్తారు. రాయగఢ్ డివిజన్గా వచ్చినప్పుడు మాకు అన్నీ పోయినాయి కాబట్టి మాకు ఏం చేస్తారనేది అక్కడ ఒక ఒత్తిడి జరుగుతుంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ సెన్సిటివ్ ఇష్యూని రాబోయే ప్రభుత్వాలు ఎలా, ఇప్పుడు ఈ ప్రభుత్వమే చేస్తున్నట్టయితే 2 సంవత్సరాల క్రితం అక్కడ సిట్టింగ్ ఎంపీని కూడా పాపం చాలా ఇబ్బంది పెట్టారు, హరిబాబు గారిని. ఇప్పుడు ఏదో ఎలక్షన్ మూమెంట్లో ఇచ్చినట్టుగా ప్రజలు అంగీకరిస్తున్నారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ నాయకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇన్కమ్ అదేది తలా మొండి అట్లా భాగాలను విడదీస్తారని చెప్పేసి. అది పొలిటికల్ సబ్జెక్ట్ పక్కన పెడితే రెవెన్యూ ఆస్పెక్ట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్పెక్ట్ కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని లేదు, ఇక్కడ రైల్వే ల్యాండ్లోనే తీసుకోవాలి. అలాగే బడ్జెట్ ఏమీ స్టేట్ గవర్నమెంట్కి ఖర్చు అవ్వదు. ఎటు చేసినా కానీ ఆ డివిజన్ ఇప్పుడు 1950లో 6 డివిజన్స్తో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 17 డివిజన్స్ ఉన్నాయి రైల్వే డివిజన్స్. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్లే చేయాలి కాబట్టి త్వరితగతిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉందండి ఇందులో, ఇది లాస్ట్ మినిట్లో చేయటం వల్ల ఏమవుతుంది, రేపు రాబోయే రోజుల్లో ఒరిస్సా గవర్నమెంట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎంతమంది ఎన్నుకోబడతారు, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది వస్తారు, ఛత్తీస్గఢ్లో ఎంతమంది వస్తారు, ఈ బలాబలాలు రాజకీయ సమీకరణల వల్ల కూడా రేపు డిసైడ్ అవుతుంది. ఈ జోన్ యొక్క డివిజన్స్ని, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, జియోగ్రఫికల్గా ఆ డివిజన్స్ని ఏ లైన్ ఎందులో తీసుకుంటారు, ఏ రెవెన్యూ మోడ్ ఎలా వస్తుంది అనేది, ఆ ఎఫెక్ట్ అనేది క్లియర్గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ మనకు ఒక క్లారిటీ రాదు. లక్ష్మీనారాయణ గారు, ప్రధాని విశాఖ రాబోయే ముందు ఈ రైల్వే జోన్ ప్రకటన చేశారు. వచ్చిన తర్వాత ఎటువంటి ప్రకటనలు చేస్తే కొంత ఆశాజనకంగా పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ప్రధానమంత్రి గారు రాక సందర్భంగా చేసిన మంచిదైనప్పుడు మనం స్వాగతిస్తాం, సంతృప్తి చెందుతాం. కాస్త సంతృప్తి కలిగింది ప్రకటన వచ్చినందుకు. కానీ అస్పష్టమైనటువంటి ప్రకటనది ఉద్యోగాలకు సంబంధించి ఇంతకుముందు మీరు ప్రస్తావన చేశారు. ఇంతవరకు మనం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న 13 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు అటు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అక్కడికన్నా వెళ్ళి ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి వచ్చేది, లేదా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు దగ్గరికి వెళ్లాల్సిన స్థానికులు అనేక సందర్భాల్లో మనం చూసాం. దాడులు కూడా చేసి ఇంటర్వ్యూలకు కూడా హాజరు కానికుండా ఇతర ప్రాంత వాళ్ళని వెళ్ళగొట్టారు. సో అటువంటి ఇవి ఇక మీదట ఉండే అవకాశం ఉండదు. కానీ విశాఖ కేంద్రంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుందని పీయూష్ గోయల్ గారు ప్రస్తావన చేయలే. దాని మీద జీవీఎల్ నరసింహారావు గారు అక్కడే ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. అసలు మంత్రి చెప్పలేదు, బీజేపీ అధికార ప్రతినిధి చెప్తాడు. దానికి ఉన్నటువంటి పవిత్రత ఏంటి? అలాగే జోను వచ్చిన తర్వాత కొత్త లైన్ల నిర్మాణం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే జోన్ పరిధిలో ఉంటాయో వాళ్ళు చొరవ చేసి ఆ జోన్ పరిధిలో వాళ్ళు నూతనంగా టేకప్ చేస్తారు. వాటి వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో విశాఖ పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, కాకినాడ, మచిలీపట్నం, లేకపోతే ఇవన్నీ కూడా ఇంకా వస్తున్నాయి. ఈ పోర్టులకి సరుకు రవాణా కార్యక్రమాలు పెరుగుతాయి, రైల్వే లైన్లు పెరుగుతాయి. దాని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నమాట. దానికి పరోక్షంగా కూడా ఇండస్ట్రీసు అవి ఇవి చిన్న పెద్దవి వస్తే వాటి వల్ల ఉద్యోగాలు వస్తాయి. కేవలం రైల్వే జోను వచ్చింది కాబట్టి దాంట్లో
ఒక 4,000 వస్తాయా 5,000 వస్తాయా ఉద్యోగాలు అనేటువంటిది కాకుండా దాన్ని ప్రత్యక్ష పరోక్ష ప్రభావం అనేటువంటిది ఉపాధి అవకాశాలను మెరుగు చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది రైల్వే జోన్ అనేది నా అభిప్రాయం. దీంతోపాటు చాలా కాలం నుంచి తిరుపతి కేంద్రంగా ఒక రైల్వే డివిజన్కు ఒక డిమాండ్ ఉంది ప్రజల నుంచి. తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా పర్యాటక కేంద్రం. ఈరోజు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి పుంజుకున్నది. ఆ ప్రాంతంలో డివిజన్ ఏర్పాటు చేస్తే దానివల్ల కూడా ఎక్కువగా ప్రయోజనాలు వనగూడతాయి. ఎందుకు రైల్వే మంత్రిత్వ శాఖ దాన్ని పరిగణలోకే తీసుకోవడం లేదో అర్థం కావడంలా. ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా దాన్ని రూపొందిస్తామన్నారు. ఆ విస్తరణ కార్యక్రమాలు జరగడంలా. నేననేది రాబోయేటువంటి కాలంలో జోనుతో పాటు ఈ జోన్ పరిధిలో వచ్చేటువంటి గుంతకల్లు ప్రాంతంలో కానీ వెనుకబడినటువంటి ప్రాంతం కరువుపీడిత ప్రాంతం అక్కడ కర్నూలు జిల్లాలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఒకటి పెడతామన్నారు. దాన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రకటించింది, మోడీ గారి ప్రభుత్వం దాన్ని అటకెక్కించింది. ఈరోజు అటువంటి వాటిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. రేణిగుంట దగ్గర వ్యాగన్ రిపేర్ వర్క్షాప్ పెట్టారు. అది పెట్టి 30 సంవత్సరాలు అయిపోయింది. దానికి ఎదుగు బదుగు లేదు. ఇవాళ 1000 మంది కూడా అక్కడ పనిచేసే పరిస్థితి లేదు. దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పనులు చేశారనుకోండి తప్పనిసరిగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఊరికే జోన్ కేంద్రం అక్కడ ఒక డివిజన్కు ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని డివిజన్ ఎత్తేసాం కాబట్టి ఆ బిల్డింగుల్ని దీనికి వాడేసుకుందాం, జోన్ ఇచ్చేసామంటే ఉద్యోగాలు ఎట్టొస్తాయి? అదనంగా ప్రయోజనం ఏం కలుగుతుంది? నిన్న డివిజనల్ మేనేజర్ అనుకుంటా ఆయన చెప్పాడు, డివిజన్ ఎత్తేసారు కాబట్టి ఈ బిల్డింగులు అన్నీ ఉన్నాయి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, వెంటనే ఇక్కడ పని మొదలు పెట్టచ్చు, జనరల్ మేనేజర్ వచ్చి కూర్చునేసి అని అన్నాడు. దానికోసం ఆ జోను. అందువల్ల దానివల్ల వనగూడేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా వనగూడతాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి వనగూర్చిపెట్టేటువంటి బాధ్యత కూడా రైల్వే శాఖ మీద ఉన్నది. గతంలో వైజాగ్ నుంచి మొదలుపెట్టినటువంటి ట్రైన్స్ని అది ప్రశాంత్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తీసుకెళ్లి భువనేశ్వర్ నుంచి మొదలుపెట్టారు. భువనేశ్వర్ నుంచి వస్తే వైజాగ్ వచ్చేటప్పటికి ఒక్క బర్త్ దొరికేది కాదు. వైజాగ్ ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ సిటీ కింద మనం భావిస్తున్నాం. అనేక మంది ప్యాసింజర్లు ఎక్కాలి, కానీ అక్కడికి రాదు. కొన్ని ట్రైన్లు స్టేషన్లకి వెళ్లకుండా వచ్చేసేటువంటి పరిస్థితిని ఏర్పడింది. అందువల్ల జోన్ రావడంతో ఈ అన్ని విషయాల్లో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తేనే దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి. విశాఖ రైల్వే జోన్ సాకారమైన నాడు కొత్తగా రైల్వే ఉద్యోగాలు దక్కుతాయన్న ఆనందం ఉత్తరాంధ్ర వాసుల్లో వ్యక్తమవుతుంది. అయితే వాల్తేరు డివిజన్ని ముక్కలు చేసే విధంగా ప్రకటన ఉండటం ఆందోళన కలిగిస్తుంది. సరుకు రవాణా రాబడి లక్ష్యంగానే ఈ జోన్ ప్రకటన వెలువడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.